శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః భగవంతౌ పునః పునః. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చకదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చకదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కలలకే మరుదు, కోమలాంగి చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాల బాడరమ్మ. కూడున్నది సతి చూడి కుడుతనాంచారి. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, తలపలోకమాతయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, తలపలోకమాతయట దయమరియే మరుదు. జలజ నివాసినియట చలదనమే మరుదు, కొలది మీరా చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాల బాడరమ్మ. కూడున్నది సతి చూడి కుడుతనాంచారి. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడి, తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడి. కొమెర వయసు చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాల బాడరమ్మ. కూడున్నది సతి చూడి కుడుతనాంచారి. కూడున్నది సతి చూడి కుడుతనాంచారి. కాశీక్షేత్రం శరీరం త్రిభువన జననీ వ్యాపిని జ్ఞానగంగా. భక్తి శ్రద్ధా గయేయం నిజ గురు శరణ ధ్యాన యోగ ప్రయాగ. విశ్వేశోయం తురీయ సకల జన మనస్సాక్షిభూతోంతరాత్మా. దేహే సర్వం మదీయే యది వసతి పునః తీర్థమన్యత్ కిమస్తి. శంకరాచార్య విరచితము కాశీ పంచకములో 5వ అంశములో ప్రవేశించి అధ్యయనం చేస్తూ ఉన్నాము. నిజ గురు శరణ ధ్యాన యోగ ప్రయాగ. కాబట్టి ప్రయాగ చాలా గొప్ప అంశం అది. మరి అవిట ప్రయాగ అని చెప్పనంటే నిజ గురు చరణ ధ్యాన యోగ. కాబట్టి నిజ గురు నిజ దైవ చరణ ధ్యాన యోగ రెండు కూడా మనకి అవసరమై ఉన్నాయి. నిజ గురు నిజ దైవ చరణ ధ్యాన యోగ అన్నారు. నిజ గురు చరణ అనే దానికేమో ధ్యాన యోగం ధ్యానం ఉండాలి. నిజ దైవ చరణ అనే దానికి యోగ అనేది ఉండాలి. ఇక్కడ రెండు కూడా పదప్రయోగం జరిగింది. నిజ గురు చరణ ధ్యాన యోగ రెండు పదాలు ఇక్కడ వాడటం జరగటంలో మంచి సారస్వతం ఉన్నది. మరి మనం భక్తి విషయముగా గతంలో చెప్పుకోవడం జరిగింది. గురువుని భక్తితో సేవించుకోవాల్సి ఉంటుంది, దైవాన్ని కూడా భక్తిభావంతో సేవించుకోవాల్సి ఉంటుంది. వారి అనుగ్రహం చేత మన యొక్క జీవన విధానం ఆధ్యాత్మికంలో దైవ మార్గంలో
చక్కగా నడిచే అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి విధానంలో గురు అనుగ్రహము దైవానుగ్రహం సంపాదించుకోవాలనే విషయాన్ని గతంలో ప్రస్తావించుకోవడం జరిగింది. అయితే ఇక్కడ నిజ గురు అనటం కారణముగా మరి గురు నిజమైనటువంటి ఒక గురువు, నిజ గురు చరణం అంటే పదములు అని అర్థం. చరణం అంటే పదములు కనుక గురు పదములు దైవ పదములు రెండు కూడా చాలా ముఖ్యమై ఉన్నటువంటి యొక్క అంశములు. ఈ రెండు కూడా మరి గురు చరణ అనగా గురు చరణ అంటే పాదములు పట్టుకోవటము అంటాం. గురు పాదాలు పట్టుకోవటం అని చెప్పానంటే నిజ గురు అని చెప్పన్నప్పుడు ఆయన పాదాలు ఏమిటంటే పదములు. ఆయన పాదములే పదములు. నిజ గురువు యొక్క పాదములు ఏంటంటే మరి తాత్విక సంబంధమై ఉన్నటువంటి యొక్క మూల భావాలు ఏవైతే ఉన్నాయో వాట్లను మనం పట్టుకోగలగాలి అని అర్థం. ఏమి అందుచేత వారు మనకు అందించేటువంటి యొక్క అంశములు చాలా లోతై ఉన్నటువంటి యొక్క అంశములు. ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలలో ఉన్నటువంటి ఆ పదములు అన్నీ కూడా చాలా మరి సూక్ష్మాతి సూక్ష్మముగా ఎంతో లోతైనటువంటి యొక్క అంశములుగా చేరి ఉన్నటువంటివి ఎన్నో ఉన్నాయి. మరి పదములు అది గురువు నుంచి వెలువడేటువంటి యొక్క పదజాలము. ఆ పాదాలు మనం పట్టుకుంటేనే మన తరింపు. వాళ్ళు చెప్పేటువంటి యొక్క బోధ మన మనస్సుకు బాగా అర్థం కావాలి. అర్థం కావాలంటే ఏముండాలి అంటే ఇక్కడ చెప్పాడు ధ్యాన అన్నారు. ఈ ధ్యాన అనేటువంటిదేమో గురు చరణాలకు వస్తుంది. యోగ అనే పదమేమో దైవ చరణాలకు వచ్చే అంశము. రెండు చెప్పుకోవాలి మనం ఇక్కడ. కాబట్టి ధ్యానము అంటే పరధ్యానము అంటాం. ధ్యానము పరధ్యానము అంటే చెప్పే విషయాల యందు మనసు లేకపోవటాన్ని పరధ్యానం అంటారు. ఏమిరా నువ్వు పరధ్యానంలో ఉన్నావు, నేను చెప్పేది ఇంట్లో వినపట్లేదా అని కూడా మనం లోకంలో పదాలు వాడుతూ ఉంటాం. కాబట్టి ఆ యొక్క మరి మహాత్ములు బోధించేటువంటి యొక్క అంశములు అయితే ఉన్నాయో ఆ అంశముల మీద మరి మనకు ఆ ధ్యాస ఉండాలి, ధ్యానం ఉండాలి. ధ్యానం నిర్విషయం మనః అని స్కందోపనిషత్తు. కాబట్టి ఏమిటా ధ్యానము అని చెప్పనంటే ధ్యానం నిర్విషయం మనః, ఏరే ఆలోచనలు ఉండకూడదేక. ఎప్పుడైతే నీవు ఈ యొక్క సత్సంగంలో పాల్గొన్నావో, జూములో పాల్గొన్నావో, ప్రవచనంలో పాల్గొన్నావో, విషయాల మీద అధ్యయనం చేసే ఉద్దేశంతో ఉన్నావో ఆ ఉన్నటువంటి విధానం నుంచి అయిపోయేదాకా నీ మనస్సు రెండో వైపుకు పోకూడదు. రెండో వైపుకు పోయిందా అంటే నీవు ఆ పదములు పట్టుకునే అవకాశం నీకు ఉండదు, నీకు అర్థం కాదు, మనసులో కూడా చేరే అవకాశాలు ఉండవు. అందువల్ల ఉదయం లేచినప్పటి నుంచి నీ వ్యవహారం ఉన్నది నీ దేహం కోసమో, సంసారం కోసమో, డబ్బు సంపాదన కోసమో, వ్యాపారం కోసమో, ఉద్యోగం కోసమో వినియోగించావు, అయిపోయింది. ఇక్కడ ఏ గంట అయితే మనం పెట్టుకున్నామో ఆ గంట సమయాన్ని మనం పూర్తిగా దానికి కేటాయించుకోవాలి. చెప్పేటువంటి యొక్క పదముల మీదే మన మనస్సు ఉండటము దాన్ని ధ్యానము అని చెప్పని అంటారు. అట్టి ధ్యానం గనక లేకపోయిందా, పరధ్యానంలోకి వెళ్ళిపోయామా, నా దోవ నాదే, మీ దోవ మీదే. చివరికి నేను చెప్పినా కానీ మీకు లోపల పడే అవకాశాలు, లోపలికి పోయే అవకాశాలు ఉండవు. పై చేసా నుంచి నూనె పోస్తూ ఉన్నప్పుడు కింద చేసా వనకూడదు. కింద చేసాలో నూనె పోసే విధానంలో కింద చేసా వనకూడదు, పై చేసా తొనకూడదు. ఆ రెండు చక్కగా ఉన్నప్పుడే దాని నుంచి వచ్చేటువంటి యొక్క ధార కింద చేసాలో పడే విధానం ఉంటుంది. అట్లాగా ఈ యొక్క లోతైనటువంటి యొక్క అంశములు పదములు గురువు నుంచి, మహాత్ముల నుంచి, ఈశ్వరుని సన్నిధి నుంచి వస్తూ ఉన్నాయో ఇవన్నీ కూడా ఈశ్వర ప్రోక్తము అన్నారు. ఇది కేవలం సమాధి భాష. ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములుగా ఉన్నటువంటివన్నీ కూడా ఇది సమాధి భాష. ఈశ్వర సన్నిధి నుంచి జాలువారేటువంటి యొక్క జ్ఞానగంగ. కాబట్టి బోధ జ్ఞానగంగ అనేటువంటిది ఈశ్వరుని యొక్క సన్నిధి నుంచి వస్తూ ఉన్నది. కాబట్టి మరి అటు ఎందు మన యొక్క దృష్టి ఎట్లా ఉండాలని చెప్పానంటే పరధ్యానం లేకుండా మనస్సు దాని ఎందే లగ్నం చేసి ఉన్నట్లయితేనే దాంట్లో ఉన్నటువంటి యొక్క పదములు, గురు పదములు చక్కగా పట్టుకొని ఆ యొక్క అవగాహన పొందే అవకాశం ఏర్పడుతుంది. ఈ ప్రకారముగా చూసినట్లయితే ఎన్నో రహస్యములు తాత్వికములలో చేరి ఉన్నటువంటి విధానం. నిన్న కూడా భగవద్గీతలోని ఒక అంశాన్ని తీసుకున్నాం. కాబట్టి ఆ శ్లోకం మీకు మీ ముందు ఉన్నది, మీ సమ్ముఖాన ఉన్నది. మీకు అందరికీ ఆ శ్లోకం కంఠస్థమే.
చాలామందికి ఆ శ్లోకం కంఠస్థం. నేను చెప్పా కదా, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకరమ విభాగశః తస్య కర్తారం అభిమాం విద్ధి అకర్తారం అవ్యయం అనేటువంటి శ్లోకము మీలో చాలామంది కంఠస్థమే. చిన్న చిన్న పిల్లలకు కూడా బాగా కంఠస్థమైపోయాయి. కానీ ఆ యొక్క శ్లోకంలో ఉన్నటువంటి పదములు దైవ పదములు, గురు పదములు అవి రావాలని చెప్పానంటే అది ఈశ్వరుని యొక్క సన్నిధి నుంచే రావాలి, గురు సన్నిధి నుంచే రావాలి. కాబట్టి అవి వచ్చేటువంటి యొక్క పదములు పట్టుకోగలిగేటువంటి యొక్క ఏకాగ్రత మనకు ఉండాలి. ఆ ఏకాగ్రతయే ధ్యానము అనే పదం ఎక్కడ ఈయన వాడుతూ ఉన్నాడు. గురు చరణ ధ్యాన. కాబట్టి గురు చరణ అంటే ఈ యొక్క మూలమై ఉన్నటువంటి యొక్క భావాలు ఉపనిషత్తులలో కూడా చాలా సూక్ష్మముగా ఉన్నటువంటి యొక్క అంశాలు ఉన్నాయి. చాలామంది కూడా మరి చూసినట్లయితే అవి యథార్థం తెలియబడకుండగా అవి అట్లాగే పోతా ఉన్నాయి. అందం తమః ప్రవిశంతి ఏ అవిద్యాం ఉపాసతే తతో భూయ ఏవతే తమః యా విద్యాయాం రతాః అని చెప్పిన అంటాడు. అందం తమః ప్రవిశంతి ఏ అవిద్యాం ఉపాసతే, అవిద్యాం ఉపాసతే, అవిద్యను ఉపాసించేటువంటి వాడు అంధత్వంలో పోతూ ఉన్నాడు అన్నాడు. కాబట్టి ఈ మాట ఎవరికి కూడా సందేహం లేదు. అవిద్యను, ప్రకృతిని, విషయాలని, విషయాల అలసత్వము ఇలాంటి ఉపాసించేటువంటి వారు అజ్ఞాన సంబంధమై ఉన్నటువంటి అంధత్వంలో పోవటమే ఉంటుంది. కాబట్టి ఈ పదములో ఎలాంటి యొక్క సందేహం ఎవరికి లేదు. కాబట్టి అందం తమః ప్రవిశంతియే అవిద్యాం ఉపాసతే, అవిద్యను ఉపాసించేవాడు అంధత్వంలో పోతాడు అనేటువంటి మాట సాధారణంగా అందరూ కూడా చెప్పేటువంటి మాటే. తతః భూయః యువతే తమః యా విద్యాయాం రతాః. మరి అవిద్యను ఉపాసించేటువంటి వాళ్ళు అంధత్వంలోకి పోయే విధానంగా ఉన్నదనే విషయంలో సందేహం లేదు కదా. మరి అన్నప్పుడు విద్యను ఉపాసించే వాళ్ళు ఏమవుతారు అని చెప్పి అడిగామనుకోండి, అదేముందండి, విద్యను ఉపాసించే వాళ్ళు జ్ఞానంలోకి పోతారు అనేటువంటి మాటే వస్తుంది. అందరు ఈ మాటే వాడతారు. అవిద్యను ఉపాసించేవాడు, అజ్ఞానాన్ని ఉపాసించేవాడు, ప్రకృతిని ఉపాసించేవాడు, విషయాలను ఉపాసించేవాడు అంధత్వంలోకి పోక అడగబోతాడనే మాటలో ఎవరికి సందేహం లేదు. కాబట్టి విద్యను ఉపాసించేవారు అని చెప్పి అనగానే వాళ్ళు జ్ఞానులవుతారు, పరమాత్మ వద్దకు పోతారు అని చెప్పేస్తాం. కానీ మీకు ఆ మంత్రంలో ఉన్న విషయం ఏంటంటే తతః భూయః యువతే తమః యా విద్యాయాం రతాః. విద్యాయాం రతాః, విద్యయందు రతాః ఆసక్తి గలవారు, విద్యను ఉపాసించేటువంటి వారు. తతః భూయః, ఆ పైవాడు ఏ యొక్క అవిద్యను ఉపాసించి అంధత్వంలో పోతూ ఉన్నాడో తతః భూయః, వాడికంటే మిక్కుటమై ఉన్నటువంటి ఇంకా అంధకారమై ఉన్నటువంటి తమస్సులోకి విద్యను ఉపాసించేవాడు పోతున్నాడు అన్నాడు. ఇది వినగానే చాలా మందిలో సందేహం కలుగుతుంది. ఏమి రాబు ఎట్లా ఉందో మంత్రము, ఏమి అవిద్యను ఉపాసించే వాళ్ళు అంధత్వంలోకి పోతున్నారంటే అది సమంజసంగా ఉంది, సహేతుకంగా ఉంది, దాంట్లో సందేహం లేదు. విద్యను ఉపాసించే వాళ్ళు ఇంకా దానికంటే వాళ్ళకంటే ఇంకా మిక్కుటమై ఉన్న అంధత్వంలోకి పోతున్నారని చెప్పి అనగానే మనకి డౌట్ కలుగుతుంది అన్నమాట. ఇదెందుకు అబ్బా మనకి, ఇంకా ఏదో అవిద్యలో ఉంటేనే పోతుంది కదా, ఈ విద్య కోసంగా వచ్చి ఇంకా అంతకంటే అంధత్వంలో పోవటం ఎందుకు మనకి. కాబట్టి ఈ విద్య వద్దు మాకు, ఇదంతా బ్రహ్మ విద్య వద్దు, ఇదంతా వద్దు మాకు, ఏమి ఇంకా అంధత్వంలో పోవటం అవుతుంది. కాబట్టి అదేదో అజ్ఞానంలో ఉన్నాం కనుక ఉన్నటువంటి యొక్క మేము ఆ మార్గంలో పోతాము, అంధత్వంలోకి పోతాం. కానీ ఇంకా మిక్కుటమై ఇంకా దానికంటే అధికముగా ఉన్న అంధత్వంలోకి పోయే విధానంగా ఆ విద్యను ఉపాసించే విధానంగా ఉన్నట్లయితే మాకు ఈ విద్యే వద్దు, మాకు ఈ బోధే వద్దు, మాకు ఈ జ్ఞానమే వద్దు అనేటువంటి యొక్క విషయంగా వచ్చేస్తారు చాలామంది కూడా. ఉపనిషత్తే బోధించింది కదా, అవిద్యను ఉపాసించేవాడు అంధత్వంలో పోతూ ఉన్నాడు, విద్యను ఉపాసించేవాడు తతః భూయః ఇంకా అంతకంటే మిక్కిలిగా ఉన్న అంధత్వంలో పోవటం అని చెప్పి అనగానే ఎమ్మటే మనలో సందేహం కలుగుతుంది. ఇక ఈ పూటతో విద్యను కాస్త ఆపేసుకుంటే పోతుంది, ఈ ధ్యానం కాస్త ఆపేసుకుంటే పోతుంది, ఈ జూమ్లోకి రావటం మానేసుకుంటే పోతుంది, ఇంకెందుకు అబ్బాయి మహా అంధత్వంలో పోవటం అని చెప్పనే మాటలు వచ్చేస్తాయి. కాబట్టి మరి ఆ మంత్రం ఏమిటి? ఉపనిషత్ మంత్రం అది, ఈశావాస్య మంత్రం అది. మరి మంత్రం తప్ప అర్థం చేసుకునే విషయం తప్ప ఏమి అనేటువంటి విషయం కాడ ఏ యొక్క మూల పదాలు, మూల తత్వాలు ఉన్నాయో ఆ మూల పదాలు గురువు ద్వారా వచ్చినప్పుడే అవి గురుపాదములుగా ఉన్నటువంటి అంశములు కనుక వారి ద్వారా మనం అధ్యయనం చేస్తే మనకి ఎలాంటి సందేహం లేకుండా పోయే విధానం ఏర్పడదు. కాబట్టి ఆ మంత్రంలో ఆ విధంగా చెప్పిన తర్వాత కింద మంత్రం వచ్చి మళ్ళీ చెప్పాడు అక్కడే ఈశావాస్యంలోనే, విద్యాంచ అవిద్యాంచ యస్తద్వేదో భయం సహ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతం అశ్నుతే అన్నాడు.
విద్యాంచ అవిద్యాంచ యస్తద్వేదో ఉభయం సహా. కాబట్టి విద్య అవిద్య అనే రెండున్నాయి అని చెప్పనంటూ కిందకు వచ్చామన్నాడు. అవిద్యయా మృత్యుం తీర్తవా, అవిద్యయా అవిద్య చేత మృత్యుం తీర్తవా, మృత్యువును దాటి విద్యయా అమృతం అశ్నుతే అన్నాడు. విద్య ద్వారా అమృత ప్రాప్తిని పొందుతూ ఉన్నాడు. బేష్, ఇది బాగా ఉంది కదా, ఇది బాగా ఉంది. ఎందుకంటే అవిద్య ద్వారా మృత్యువును దాటే విధానం కొంచెం సందేహం కలిగే అవకాశం ఉంటుంది అక్కడ. విద్యయా అమృతం అశ్నుతే, కాబట్టి విద్యను ఆశ్రయించడం వల్ల అమృత ప్రాప్తి బ్రహ్మ ప్రాప్తి ఏర్పడుతుంది అనటంలో ఎవరికి కూడా సందేహం లేదు. ఇక్కడ ఇది కరెక్ట్గా ఉంది, రీజన్గా ఉంది ఈ పాయింట్ మాత్రం. కనుక విద్య వల్ల ఎవరైనా అమృత ప్రాప్తిని పొందే విధానమే. మరి ఇదేమిటబ్బా, ఇక్కడేమో ఈ విధంగా చెప్పాడు మంత్రంలో, ఆ పై మంత్రంలోనేమో తతః భూయ యవతే తమః, ఇంకా అంతకంటే అంధత్వంలోకి ఈ పోయే వాళ్ళుగా ఉన్నారే విద్యను ఆశ్రయించినట్లయితే అని పైన చెప్పాడు కదా. మరి అది దాని సంగతి ఏమిటి అసలు, అది కరెక్టా ఇది కరెక్టా, మళ్ళీ డౌట్ మళ్ళీ ఇంకోటి మనకి. రెండు మంత్రాలు పక్కనే ఉంటాయి మీకు ఈశావాస్యంలో. ఆ పై మంత్రంలోనేమో ఇంకా అంతకంటే అంధత్వంలో పోతాడురా విద్యను ఉపాసించేవాడని చెప్పిన అంటూ, కింద మంత్రంలోకి వచ్చిన తర్వాత విద్యయా అమృతం వస్తున్నతే, విద్య ద్వారా అమృత ప్రాప్తి పొందుతున్నాడు అని చెప్పని. కాబట్టి ఈ విధముగా ఉన్నటువంటి యొక్క అంశాలను ఆ పదములు మనం పట్టుకోవాలంటే ఎవరికి వారుగా పోతే చిక్కే పదాలు కావు, చిక్కే పదములు కావు. అవన్నీ కూడా గురు సన్నిధిలో చేరి ఉన్నటువంటి పదములు. ఆ పదములు గురువు యొక్క విధానంలోనే మనం వాటిని పట్టుకోవాల్సి ఉంటుంది. అవి పట్టుకుంటేనే నీకు విద్యయా అమృతం అశ్నుతే, అమృత ప్రాప్తి పొందే అవకాశం ఉంటుంది. నాస్తి మృతం మరణం యశ సహా అమృతం. కాబట్టి మరణ ధర్మం అనేటువంటి యొక్క స్వరూపం బ్రహ్మము కాబట్టి మరి ఆ బ్రహ్మ ప్రాప్తిని పొందాలన్న అపేక్ష ఉన్నటువంటి వారికి చక్కటి సూచనలుగా ఉన్నటువంటి అంశం ఇది. కాబట్టి పై మంత్రం ఏది, విద్యాంచ అందం తమః ప్రవిశంతి అవిద్యాం ఉపాసతే తతః భూయ యవతే తమః యా విద్యాయాం రతః అనే మంత్రము. అది కొంచెం బాగా విశ్లేషణాత్మకముగా పోవాల్సినటువంటి యొక్క అంశము. దాన్ని చాలా లోతుగా అది పరిశీలన చేస్తేనే మన దాంట్లో ఉన్నటువంటి యొక్క ఆ వైవిధ్యం మనకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది కేవలం వైవిధ్యంతో కూడి ఉన్నటువంటి యొక్క మంత్రం. అది అవిద్యను ఉపాసించేవాడు అంధత్వంలో పోతూ ఉన్నాడు, అది బాగానే ఉన్నది. కానీ విద్యను ఉపాసించేవాడు అంధత్వంలో పోవటం అని చెప్పనంటే ఇంకా మిక్కిలి, పైవాడి కంటే ఇంకా మిక్కిలి అంధత్వంలో పోవడం అని చెప్పి అనగానే మనలో సందేహం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మంత్రములో ఉన్నటువంటి యొక్క మూల పదములు, గురు పదములు పట్టుకోవాలని చెప్పనంటే దాని మీద ఒక చర్చనీయాంశం కూర్చోవాల్సి ఉంటుంది, దాన్ని యొక్క విషయం గ్రహించాల్సి ఉంటుంది. దాని కింద ఆ మంత్రంలోకి వచ్చామని చెప్పనంటే విద్యాంచ అవిద్యాంచ యస్తద్వేదో ఉభయం సహా, ఈ రెండు కూడా ఎట్లా ఉన్నాయా అని చెప్పనంటే విద్యయా అమృతం అశ్నుతే, అవిద్యయా మృత్యుం తీర్తవా విద్యయా అమృతం అశ్నుతి. ఈ రెండు శ్లోకాల, ఈ రెండు మంత్రాలకు మధ్యలో ఇంకో మంత్రం ఉన్నది. ఏమిటా మంత్రము అని చెప్పనంటే ఈ రెండింటి యొక్క విషయం మేము ఇతి శుశ్రమ ధీరానాం ఏన తద్వ్యాచ చక్షిరే అని చెప్పని ఆ రెండు మంత్రాలకు మధ్యలో ఉన్న ఒక మంత్రం ఉన్నది. ఆ మంత్రం ఏంటని చెప్పనంటే మేము ఈ విధముగా ఈ యొక్క విషయం గురించి బాగా విచారించాము. దాని విషయంలో ధీరులుగా ఉన్నటువంటి వారు, మహాత్ములుగా ఉన్నటువంటి వారు, జ్ఞానులుగా ఉన్నటువంటి వారు చెప్పగా విన్నాము అనే విషయం దాంట్లో వస్తుందన్నమాట. ఇది శుశ్రమ ధీరానాం ఏన తద్వ్యాచ చక్షిరే, ఏన తద్వ్యాచ చక్షిరే, ఏ యొక్క మహాత్ములు చెప్పారో ఆ చెప్పినటువంటి యొక్క అంశం ఏంటని చెప్పానంటే మరి ఇతి శుశ్రమ ధీరానాం, మేము వారి ద్వారా విన్నటువంటి విషయం అనేటువంటి మాట వస్తుంది ఆ మంత్రంలో. అదైన తర్వాత వచ్చే మంత్రం ఇదన్నమాట, విద్యాంచ అవిద్యాంచ యస్తద్వేదో భయం సహా. ఈ రెండు కూడా ఎట్లా ఉన్నాయని చెప్పానంటే అవిద్యయా మృత్యుం తీర్తవా విద్యయా అమృతం అశ్నుతి. సాధారణంగా చూసినట్టు మీరు చాలామంది ఈ యొక్క మంత్రాలకు అర్థాలు రాశారు, మీరు చూసుకోండి. కావాలంటే ఆయా ఈశావాస్య తీర్చిపించుకోండి. ఆయా పుస్తకాలలో చాలామంది కూడా వీటి మీద వ్యాఖ్యానం రాశారు. కానీ ఆ వ్యాఖ్యానం చూసినట్లయితే మీకేమనిపిస్తుంది అని చెప్పానంటే అందుకేరా పెద్దలు చెప్పింది ఇదే వేదాంతమా అర్థం కాకపోవటానికి అన్న మాటలు ఎందుకేరా వాళ్ళు వాడింది చెప్పని అంటారు మీరు అప్పుడేక. ఎందుకంటే ఆ కింద ఉన్న తాత్పర్యాలు మీకేం అర్థం కావు, అర్థం కాని లెవెల్లో నడుస్తూ ఉంటే తాత్పర్యాలు.
అవి చూసినప్పుడు ఏమైపోతుందని చెప్పానంటే ఇది అర్థం కాని వ్యవహారము, అసలు వేదాంతం అంటే అర్థం కానిది అని చెప్పనే కోణంకి మనం వచ్చేస్తామన్నమాట. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి మౌలికముగా ఉన్నటువంటి యొక్క అంశములు తెల్లగా రావాలని చెప్పనంటే గురుముఖత వినాలి, గురుముఖత అధ్యయనం చేయాలి. చేసినప్పుడే మనకు ఆ యొక్క విషయం అంతా కూడా పూర్తిగా సందేహరహితముగా అవగాహనకు వచ్చే అవకాశం ఉంటుంది. మనంగా పోయామంటే శాస్త్రాల్లోకి ఒక సందేహానికి 10 సందేహాలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. సముద్ర తీరములో ఉన్నావు, దప్పిక కలిగి ఉన్నావు, సముద్ర నీరు అపారమై ఉన్నది, ఆ నీరు సేవిస్తావు, దప్పిక పోతుందా? దప్పిక పెరుగుతుంది. ఇంకా సముద్ర తీరములో ఉన్నటువంటి వాడు, దప్పిక కలిగి ఉన్నటువంటి వాడు సముద్ర జలాన్ని పానం చేసినట్లయితే, ఉప్పు నీరు పానం చేసినట్లయితే వాడికి ఇంకా దప్పిక పెరుగుతుందే తప్ప దప్పిక తీరే అవకాశం లేదు. అట్లాగా ఈ యొక్క మరి ఆ శాస్త్ర సాగరమై ఉన్నటువంటి దాంట్లో మనం కనుక పోయినట్లయితే ఇంకా సందేహాలు పెరుగుతాయే తప్ప సందేహాలు పోయే అవకాశం ఉండదు. అదే సముద్రపు జలం సూర్యకిరణాల ద్వారా అవి లాగబడి ఆవిరిగా చేయబడి వినివిధిలో తీసుకుపోయి సూర్యుని చేత తప్తం చేయబడి ఆ తప్తమైనటువంటి విధానములో ఉప్పు లవణ కణాలు విడబడి దాంట్లో ఉన్న కేవలం తీపి కణాలు మాత్రమే కిరణముల ద్వారా స్వీకరించినటువంటి యొక్క సూర్యుడు వినివీధిలో ఉంచి ఋతుకాలములో మేఘముల ద్వారా ఆయన గారు వర్షింపజేస్తాడు. సముద్రపు జలమే ఉప్పు సాగరమే. ఆ ఉప్పు సాగరములో ఉన్నటువంటి జలములో ఏ యొక్క లవణ కణాలు ఉన్నాయో లవణ కణములను వేరు చేసి అవి వదిలిపెట్టేసేసి వాటికంటే తీపి కణములుగా ఉన్నటువంటి యొక్క వాటిలను మాత్రమే అంబరమణియకు సూర్య భగవానుడు తన కిరణముల చేత వేడి కిరణముల చేత వాటిని ఆవిరిగా మార్చుకొని ఆ జలాన్ని శుద్ధ జలాన్ని ఆవిరిగా మార్చుకున్నాడు. ఆవిరిగా మార్చుకునే విధానం లవణ కణాలు కాదు, లవణ కణాలు అక్కడే ఉన్నాయి. కేవలం దాంట్లో తీపి కణములుగా ఉన్నటువంటి వాటిని మాత్రమే సూర్యుడు ఆవిరిగా మార్చి తీసుకువినిధిలో నిక్షిప్తం చేసుకుని ఋతుకాలములో మేఘముల ద్వారా ఆయన గారు వర్షింపజేసినప్పుడు ఆ మేఘముల నుంచి జారేటువంటి యొక్క జలధారలు నీ దోసిట్లో పట్టుకో, దాన్ని నువ్వు సేవించు, నీ దప్పిక పోతుందో పోదో చూసుకో. మేఘముల ద్వారా వర్షించే జలాన్ని దోసిట్లో పట్టుకుని తాగండి, ఎంత బాగా ఉంటుందో మీ దప్పిక తీరే విధానం ఉంటుందో. ఆ జలం ఎక్కడిది? సముద్రంలోదే. అయినా కానీ సూర్యుడు తన యొక్క వేడి కిరణాల ద్వారా ఆవిరిగా వాటిని తీసుకోవటం కారణముగా అది విడబడ్డాయన్నమాట. ఆ లవణ కణాల నుంచి విడదీశాడు. అట్లాగా శాస్త్ర సాగరం నుంచి కూడా గురువు తన యొక్క తపస్సు ద్వారా మంత్ర భాగాలను చక్కగా అధ్యయనం చేసి వాటిల్లో సందేహాస్పదముగా ఉన్నటువంటి యొక్క అంశాలను పక్కన పెట్టి దాంట్లో యథార్థ తత్వముగా ఉన్నటువంటి యొక్క అంశాలని మరి శిష్యులకు, జిజ్ఞాసువులకు, భక్తులకు అందిస్తారు. కాబట్టి దాని ద్వారా వాళ్ళల్లో ఉన్న సందేహాలు మొత్తం కూడా పోయే అవకాశం ఉంటుంది. కనుక సముద్రం అపారం, తాగినా దప్పిక తీరదు. దాని నుంచి మేఘము ద్వారా వస్తేనే నీకు దప్పిక తీరే విధానం ఉన్నట్లుగా ఈ యొక్క అనంత సాగరమై ఉన్నటువంటి యొక్క వేద సాగరం, ఉపనిషత్ సాగరం, వేద సాగరం, దీని నుంచి ఉన్నటువంటి యొక్క మంత్ర భాగాలు కూడా గురుముఖత రావాలన్నమాట. వచ్చినప్పుడు సందేహం తీరే అవకాశం ఏర్పడుతుంది. కనుక విద్యాంచ అవిద్యాంచ యస్తద్వేదో భయం సహా అవిద్యయా మృత్యుం తీర్థవా విద్యయా అమృతం అశ్నుతే. అవిద్యయా అది తృతీయ భక్తి ఏకవచనం. అది అవిద్యయా అంటే అవిద్య చేత అని చెప్పిన అర్థం. అవిద్యయా మృత్యుం అనేది ద్వితీయ భక్తి ఏకవచనం. అది మృత్యువః మృత్యుం ద్వితీయ భక్తి అది. కాబట్టి అవిద్య చేత మృత్యువుని తీర్థవా దాటి అని అర్థం. దాటుతున్నాడు. గురు కృప అనేది ఉన్నది కాబట్టి అతడు మృత్యువును దాటుతూ ఉన్నాడు అన్నాడు. అవిద్య చేతనే మృత్యువును దాటాల్సి ఉంటుంది. కాబట్టి అవిద్య అని చెప్పనంటే ప్రతి ఒక్కరూ కూడా లోకంలో అవిద్యాంధకారములో ఉన్నారు, అజ్ఞానాంధకారములో ఉన్నారు. ఈ విధముగా ఉన్నటువంటి వారు మరి గురు అనుగ్రహముతో సాధనాంశమును గ్రహించినప్పుడు వారు ఈ యొక్క అంశ యొక్క ఆశ్రయంలో ఉన్నప్పుడు ఎంతెంత మనస్సు ఆ యొక్క నిశ్చలముగా ధ్యానములో ఉండిపోతుందో అంతంత ధ్యానములో ఉండిపోయే కొద్దీ లోన ఉన్నటువంటి యొక్క అవిద్య అనేటువంటి గడ్డు
కరిగిపోతుంది. దాన్ని గ్రంథి అన్నారు, దాన్ని ముడి అన్నారు, అవిద్య అంధకారం అన్నారు. కాబట్టి ఈ ప్రకారముగా లోన ఉన్నటువంటి అంధకారం అంతయు కూడా తొలగిపోవాలి, లోన ఉన్నటువంటి యొక్క మాలిన్యం అంతా కరిగిపోవాలి, మూల విద్య అంతా పోవాలి. ఈ ప్రకారముగా ధ్యానములో ఉండే కొద్దీ లోన ఉన్న అవిద్య కరిగిపోయే కొద్దీ అది ఎప్పుడైతే పూర్తిగా కరిగిపోయిందో ఆ కరిగిపోవటముతో ఏమవుతుందని చెప్పానంటే మృత్యువు తీర్తవా, మృత్యువును దాడుతూ ఉన్నాడు. అవిద్య అనేటువంటి యొక్క మాలిన్యం పూర్తిగా తొలగిపోవటము, దాని ద్వారా శ్వాస అనేది పూర్తిగా ఆగిపోవడం జరుగుతుంది. కాబట్టి ధ్యానములో ఉన్నప్పుడు లోనన్న మాలిన్యములు పోయే కొద్దీ, అజ్ఞానాంధకారం పోయే కొద్దీ నీ యొక్క మనసు అనేది కూడా అంతర్ముఖమవుతుంది, శ్వాస కూడా నిశ్చలమవుతుంది. ఈ శ్వాస మనస్సు రెండు కూడా పూర్తిగా ఆగిపోయే సమయానికి అవిద్య అనేది కాస్త మొత్తం కూడా పోతుంది. కనుక మూల విద్య అజ్ఞానాంధకారం తొలగిపోయిన తర్వాతే నీకు శ్వాస పూర్తిగా ఆగిపోయే విధానం ఏర్పడుతుంది. కాబట్టి అంధకారం మూల విద్య ఉన్నంత వరకు నీకు ఆ యొక్క శ్వాస అనేది పూర్తిగా ఆగిపోయే విధానం లేదు. కాబట్టి ప్రకారముగా ధ్యానములో ఉన్నప్పుడు అవిద్య అనేటువంటిది అంధకారము మెల్లమెల్లగా గడ్డు తొలగిపోయే కొద్దీ నీకు మనస్సు నిశ్చలమవుతుంది, శ్వాస కూడా ఆగుతుంది. కాబట్టి పూర్తిగా మనస్సు శ్వాస రెండు ఆగిపోయి ఉన్న విధానమే మృత్యువు తీర్తవా, మృత్యువును దాటాడు. ఏమిటా మృత్యువు అని చెప్పనంటే ఈ శ్వాసయే మృత్యువు, ఈ శ్వాస అనేటువంటిదే మృత్యువు. అమృతం చైవ మృత్యుశ్చ సదసత్యాహమర్జున అని పరమాత్మే స్వయంగా చెప్పిన మాట. అమృతం చైవ మృత్యుశ్చ, నేను అమృత స్వరూపుణ్ణి అన్నాడు. తర్వాత నేను మృత్యువుని అని చెప్పిన అన్నాడు. కాబట్టి అమృతం చైవ మృత్యుశ్చ, నేను మృత్యువుని అమృతముని అని చెప్పిన అన్నాడు. అనగా ఏమిటి? ఎప్పుడైతే శ్వాస అనేది పూర్తిగా ఆగిపోయిందో అమృతం, కనుక శ్వాస అనేది ఉన్నంతకాలం మృత్యువు. ఎంతెంత శ్వాస ఆడుతూ ఉంటుందో అంతంత ఆయువు తరిగిపోతూ ఉంటుంది. ఏమి చిల్లిపడ్డ కొండ ఏ ప్రకారం జలధారలు కారిపోతాయో అట్లా మనలో కూడా రోజు 21,600 శ్వాసలుగా సంచరించే విధానములో మనకున్నటువంటి యొక్క ఆయువంతా కూడా కరిగిపోతా ఉన్నది. కాబట్టి ఈ విధముగా ఈ శ్వాస అనబడేటువంటి దాని ద్వారా మన ఆయువు పోతుంది. కాబట్టి దీనినే మృత్యువు అని చెప్పి అన్నారు. కాలము, కాలస్వరూపమే, కాలుడే మృత్యువు, కాలం. కనుక ఆ శ్వాస ఉంటే కాలం ఉన్నట్లు, శ్వాస ఆగిపోతే కాలం లేదేక కాలగా మనం చెబుతూ ఉంటాం. కాలధర్మాన్ని పొందాడయ్యా వాడు అని చెప్పి అంటూ ఉంటారు. ఎవరైనా దేహం సాలించి చనిపోతే ఏమంటామంటే కాలధర్మం చెందాడు. కాలధర్మం అంటే ఉన్నటువంటి యొక్క నియమాన్ని అతడు అతిక్రమించలేక అనుగమించాడని చెప్పి అర్థం వస్తుంది అన్నమాట. అందువల్ల ఈ ప్రకారముగా నీవు ధ్యానములో ఉన్నప్పుడు ఎంతెంత అవిద్య అనేటువంటిది అంతరిస్తూ ఉంటుందో, తరిగిపోతుందో, కరిగిపోతుందో, అది పోయే కొద్దీ నీలో ఆ యొక్క మనస్సు శ్వాస రెండు కూడా ఆగిపోయే విధానం వస్తుంది. కనుక ఈ విధముగా మాలిన్యములు తొలగింపజేసుకొని ఈ మనస్సుని శ్వాసని పూర్తిగా లయమయ్యే విధానముగా చేసుకోవటమే అవిద్యయా మృత్యుం తీర్తవా. కనుక అవిద్య అనేది ఉన్నంతకాలం నువ్వు దీన్ని దాటే అవకాశం లేదు. అవిద్య అంతరించాలని చెప్పనంటే నువ్వు నివృత్తి మార్గాన్ని అవలంబించాల్సి ఉంటుంది. కనుక అవిద్య అనేది ప్రవృత్తి మార్గం వల్ల పెరుగుతుంది, నివృత్తి మార్గం ద్వారా తరుగుతుంది. అది కల్మషములన్నీ కూడా ధ్యానములో కడగబడతాయి. ధ్యానములో సమస్త కల్మషములు కడగబడతాయి, శుద్ధం చేయబడతాయి, అన్నీ కూడా తొలగింపజేయబడతాయి. కనుక ఈ ప్రకారముగా మరి ఆ యొక్క మార్గములో ఉన్నప్పుడు లోన ఉన్నటువంటి ఎంతెంత అవిద్య అనేటువంటిది కరిగిపోతుందో, తరిగిపోతుందో, అంతరిస్తుందో అంతంత మనస్సు శ్వాస కూడా నిశ్చలమై ఆగిపోయే విధానం అవుతుంది. కాబట్టి ఆ విధంగా అవిద్య అనేటువంటిది అంతరించటము, శ్వాస పూర్తిగా ఆగిపోవటము. అవిద్య అంతరిస్తే ఉంటుంది, అది విద్య ఉంటుంది. అవిద్య అంతరిస్తే ఆ తర్వాత ఉండేది ఏమిటంటే విద్య అన్నారు. అనగా మలిన సాత్వికం అంతరిస్తే శుద్ధ సాత్వికం ఉంటుంది అని అర్థం. మలిన సాత్వికం పోయిందా అంటే ఏముంటుంది అక్కడ? శుద్ధ సాత్వికం ఉంటుంది. ఆ శుద్ధ సాత్వికమే విద్య అన్నారు. మలిన సాత్వికమనే అవిద్య అన్నారు. కాబట్టి అవిద్యను ఎట్లా మనం జయించాలి అంటే
ఈ యొక్క సోహం యొక్క సూత్రం ద్వారా జయించాలి. నివృత్తి మార్గం ద్వారా జయించాలి తప్ప నీకు మరొక మార్గం అనేటువంటిది లేదు. ప్రవృత్తి మార్గములో ఉన్నంతకాలం మూలా విద్యగా ఉన్నటువంటి యొక్క అజ్ఞానం ఇంకా పెరుగుతుందే తప్ప అది తరిగే అవకాశం లేదు. కాబట్టి ప్రవృత్తి మార్గం వల్ల దాన్ని పెంచుకోవడం అవుతుంది అన్నమాట. నివృత్తి మార్గం వల్ల ఏమవుతుంది? త్రుంచుకోవడం అవుతుంది. నివృత్తి మార్గంలో ఉన్నావా త్రుంపబడుతుంది, తొలగింపజేయబడుతుంది. ప్రవృత్తి మార్గంలో ఉన్నావా పెంచుకోవటం అవుతుంది. కనుక లోకంలో అందరూ కూడా ప్రవృత్తి మార్గంలో ఉండి మూలా విద్యను వాళ్ళు పెంచుకుంటూ ఉన్నారు. నివృత్తి మార్గంలో ఉన్నటువంటి వారు మూలా విద్యని తురుంచుకుంటూ ఉన్నారు, తొలగింపజేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రకారముకు ఎంతెంత మనస్సు హంస యొక్క ఆశ్రయంలో ఉండి ప్రయాణం చేస్తుందో అంతంత లోన ఉన్నటువంటి మలిన సాత్వికము అంతరిస్తుంది. మలిన సాత్వికం అంతరించటం అని చెప్పానంటే మలిన సాత్వికం, శుద్ధ సాత్వికం. శుద్ధ సాత్వికం విద్య అన్నారు, మలిన సాత్వికం అవిద్య అన్నారు. ఈ రెండు అంశాలలో కూడా సాత్వికం ఉన్నది. ఆ పక్క చెబితే శుద్ధ సాత్వికం అన్నాం, ఈ పక్క చెబితే మలిన సాత్వికము అన్నాం. కనుక సాత్వికం అనేటువంటిది ఆ పక్క ఉన్నది, ఈ పక్క ఉన్నది. కాబట్టి ఈ పక్క మలినమై ఉన్న సాత్వికం అవుతుంది, ఆ పక్క శుద్ధమై ఉన్న సాత్వికం అవుతుంది. సాత్వికం మాత్రం ఉంటుంది అక్కడ. కాబట్టి శుద్ధ సాత్వికాన్ని విద్య అన్నారు, మలిన సాత్వికాన్ని అవిద్య అన్నారు. అంటే మలిన సాత్వికములో ఉన్నటువంటి యొక్క అవిద్య అంతరించాలంటే నీకు నివృత్తి మార్గం ఒకటి శరణ్యము. ఆ నివృత్తి మార్గంలో ఉన్నప్పుడు ఏమవుతుందని చెప్పానంటే మలిన సాత్వికములు అంతరిస్తాయి అని అర్థం. కల్మషాలు కడగబడతాయి. ఎప్పుడైతే మలిన సాత్వికం అనేటువంటిది అవిద్య తొలగిపోతూ ఉంటుందో ఇది సన్నగిల్లే కొద్దీ, ఇది బలహీనమయ్యే కొద్దీ, ఇది తొలగిపోయే కొద్దీ, ఇది క్షీణించే కొద్దీ నీకు శ్వాస అనేది కూడా ఆగిపోతుంది. ఇది లింకు ధ్యానములో. ఎంతెంత లోనన్న అవిద్యా మాలిన్యం అంతరిస్తూ ఉంటుందో అంతంతగా నీ శ్వాస యొక్క గమనం కూడా తగ్గిపోతుంది. ఇది ప్రతి ఒక్కరూ కూడా ధ్యానములో ఈ అంశాన్ని చూసుకోవచ్చు. ప్రత్యక్షావగమం ధర్మ్యం స్వామి చెప్పినట్లుగా ప్రత్యక్షముగా చూసుకోవచ్చు అన్నమాట. కనుక మాలిన్యములు ఉండే కొద్దీ నీ శ్వాస గమనం పెరుగుతూ ఉంటుంది. మాలిన్యములు ఉండే కొద్దీ ఆలోచనలు పెంపొందింపబడతాయి. ఈ ఆలోచనలు పెంపొందింపబడే కొద్దీ నీకు ఇంకా శ్వాసలు బాగా ఆడే విధానం ఉంటుంది. కాబట్టి కనుక ఈ విధానములో నీ మలిన సాత్వికము సన్నగిల్లితేనే నీ మనస్సులో నిశ్చలత్వం ఏర్పడుతుంది, శ్వాస గమనం కూడా తగ్గిపోయే విధానం ఏర్పడుతుంది. కాబట్టి బ్రహ్మవేత్తలుగా ఉన్నటువంటి వారు తమ యొక్క శ్వాసను బ్రహ్మములో లయింపజేశారంటే కారణం ఏమిటని వాళ్ళు ఈ మాలిన్యాలని ధ్యానం ద్వారా కడిగేశారు. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషాహ అనే మాట పరమాత్మ అంటారు 5వ అధ్యాయంలో. ఋషయ క్షీణ కల్మషాహ, ఆ కల్మషముగా ఉన్నటువంటి యొక్క మూలా విద్య అజ్ఞానాంధకారం, దాన్ని క్షీణింపజేసుకున్నారు. క్షీణింపజేయటం అంటే ఏం చేయాలి? జలం పోసి కడగాల, ఇంకేదన్నా గుడ్డబెట్టి తొడవాలా, ఇంకేదన్నా వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా? ఎట్లా చేస్తారో చెప్పండి. లోనన్నటువంటి అవిద్య మాలిన్యం అని చెప్పి అన్నప్పుడు ఆ అవిద్య మాలిన్యాన్ని తీసివేయటానికి ఏదన్నా వేరే ప్రక్రియలు ఏమన్నా ఉన్నాయేమో కనుగొనే ప్రయత్నం చేయండి. కాబట్టి ఏంటంటే ఏకైక మార్గం ఏంటని చెప్పానంటే ఒక ధ్యాన సంబంధ అంశమే. కాబట్టి ఆ యోగ సంబంధ అంశమే. ఆ యొక్క యోగములో ఉండి మరి లోన చేరి ఉన్న మాలిన్యం మూలా విద్య అజ్ఞానాంధకారాన్ని దాన్ని తుడిచేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నువ్వు ఏమి చేయాలంటే నీ ఉండాల్సిన విధానం కేవలం నిశ్చలముగా ఉండటం వరకు నీ ప్రయత్నం. ఆ నిశ్చలముగా నివృత్తి మార్గంలో ఉన్నప్పుడు ఆ మాలిన్యాలు వాటంతకు అవే మొత్తం కూడా కరిగిపోతాయి. ఇంకేం లేదేక కరిగిపోతాయి. ఎట్లయితే సూర్యుడు బాగా ప్రచండ సూర్యుడిగా ఉన్నట్లయితే అంత అలముకొని ఉన్నటువంటి యొక్క ఈ మంచు తెరలు అన్నీ కూడా ఎట్లా కరిగిపోతాయో, సూర్యుడు రాగానే తన కిరణములు ప్రసరింపజేయగానే తన తీక్షణమై ఉన్న కిరణాలు ప్రసరించినప్పుడు మనకి మన చుట్టూ అలముకుని ఉన్నటువంటి ఈ మంచు తెరలు ఎట్లయితే మెల్లమెల్లగా వీడిపోయే విధానం ఉంటుందో ఆ ప్రకారంగా నీకు లోపల నివృత్తి మార్గములో జ్ఞానోదయం, జ్ఞాన సూర్యుడు ఉదయించే కొద్దీ అనాదిగా ఉన్నటువంటి అజ్ఞానాంధకారం కూడా మెల్లమెల్లగా వీగిపోతుంది అనేటువంటి విషయం అన్నమాట.
ఈ ప్రకారముగా నివృత్తి మార్గములో ఉన్నప్పుడు ఎంతెంత అవిద్య సన్నగిల్లుతూ ఉంటుందో, మాలిన్యముగు అవిద్య సన్నగిల్లుతూ ఉంటుందో అంతంత శ్వాస కూడా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి మాలిన్యములు తగ్గే విధానం కొద్దీ నీలో శ్వాస గమనం పూర్తిగా ఆగిపోయే విధానం వస్తుంది. ఇది ఈ యొక్క ధ్యానములో ఉన్నటువంటి ప్రధానమై ఉన్నటువంటి ఈ యొక్క అంశము. ఈ అవిద్య అంతరించటము, ఈ శ్వాస పూర్తిగా ఆగిపోవటం ఉన్నటువంటి లింక్ అన్నమాట. ఇది కేవలం ధ్యాన పరులు మాత్రమే చూడగలిగేటువంటి యొక్క అంశము. ఇది చూడగలిగేటువంటి అంశము. కాబట్టి ఈ ప్రకారముగా అవిద్యయా మృత్యుము తీర్తవా అనే మాట ఏంటంటే, అవిద్యయా తృతీయ భక్తి, మృత్యం అద్వితీయ భక్తి. కాబట్టి అవిద్య చేతనే అంటే అర్థం ఏంటంటే, నీకు ఆ మాలిన్యములు తొలగిపోవటం చేతనే ఈ శ్వాస అనేటువంటి యొక్క మృత్యం తీర్తవా, శ్వాస పూర్తిగా ఆగిపోయే విధానం అనేది నీకు ఏర్పడుతుంది. శ్వాస ఆగనిదే శుద్ధ బ్రహ్మస్వరూపానుభవాన్ని పొందే అవకాశం లేదు. పారమార్థికమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మమును నీవు పొందాలని చెప్పానంటే ఎప్పుడు శ్వాస పూర్తిగా ఆగిపోయిన విధానం ఏర్పడుతుందో దాని ద్వారానే నీవు అక్కడ ఆ యొక్క బ్రహ్మ ప్రాప్తిని పొందే విధానం వస్తుంది. కాబట్టి మరి ఈ శ్వాస అనేది పూర్తిగా నిశ్చలమైపోవాలంటే, కదలికలు లేకుండా పోవాలని చెప్పానంటే ఈ మూల విద్య అంతరించటము అన్న దాంతో ముడిపడి ఉన్న వ్యవహారం ఇది. కాబట్టి అవిద్య అనేది ఉన్నప్పుడు నీకు ఆ యొక్క శ్వాస అనేది పూర్తిగా ఆగి బ్రహ్మానుభవాన్ని పొందే అవకాశం నువ్వు కలగదు. అయితే అవిద్య అనేది ఉన్నప్పుడు శ్వాస ఆగదా అంటే శ్వాస ఆగుతుంది. అట్లాగా శ్వాస ఆగితే దాన్ని మరణము అంటారు, మరణావస్థ అంటారు. లోకంలో అందరూ కూడా అజ్ఞానాంధకారాన్ని పెంపొందింపజేసుకుని వాళ్ళు ఈ శ్వాస ఆగిపోవటం వల్ల మరణము అనేటువంటి మరణ ద్వారంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. కనుక మరణ ద్వారంలో ప్రవేశించడం కూడా శ్వాస ఆగటం వల్లే. అయితే ఆ శ్వాస ఎప్పుడు ఆగుతుందని చెప్పానంటే వాళ్లకు ఏర్పడి ఉన్నటువంటి ప్రారబ్ధ కర్మ, ఈ ప్రారబ్ధ కర్మ అనేటువంటి యొక్క అంశం ఉన్నంత వరకే వాళ్ళలో శ్వాస గమనం ఉంటుంది. ఎప్పుడైతే ప్రారబ్ధ కర్మ అనేటువంటిది అయిపోతుందో ఆనాడే శ్వాస కాస్త పూర్తిగా ఆగిపోతుంది. ఆ విధముగా శ్వాస ఆగినట్లయితే మరి ఆ యొక్క ఉన్నటువంటి జీవుడు సుషుమ్న ద్వారంలోకి పోతూ ఉన్నాడా, మృత్యువు ద్వారంలోకి పోతూ ఉన్నాడా అన్న అంశం మీరు గమనించుకోవాల్సి ఉంటుంది. కనుక ప్రారబ్ధం అయిపోవటంతో మరి ఏ యొక్క ఆ జీవుడు పోతున్నటువంటి మార్గం మృత్యు ద్వారంలోకి పోతున్నాడు. మళ్ళా జననముల యొక్క సంబంధమై, పుట్టుకల సంబంధమై ఉన్న మార్గంలోకి వేరుపడే విధానం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ చాలా మౌలికముగా ఉన్నటువంటి యొక్క అంశం ఇది. కాబట్టి ధ్యానము ద్వారా అవిద్యను అంతరింపజేయగలిగినట్లయితేనే నీవు ఆ శ్వాసను బ్రహ్మములో లయింపజేసే విధానం ఏర్పడుతుంది. కాబట్టి ఆ ప్రకారంగా వాళ్ళు అవిద్య ఈ యొక్క మాలిన్యములు తొలగింపజేసుకోవటం చేత మృత్యుం అనగా శ్వాస అనేటువంటి యొక్క గమనాన్ని పూర్తిగా తీర్తవా దాడుతున్నాడు. అందుచేత యోగ సమాధి అనబడేటువంటి యొక్క అంశము శ్వాస ఆగటము అనగా అవిద్య అంతరించటము, శ్వాస ఆగటము అన్నటువంటి అంశముతో ముడిపడి ఉన్నటువంటి విధానము బ్రహ్మమునందు లీనం కావటం అనేటువంటి అంశము. బ్రహ్మమునందు లీనము కావటము అనేటువంటి యొక్క అంశం ఏం చెప్పుకున్నాం ఇక్కడ? మాలిన్యములు అంతరించటము, అంతరించే కొద్దీ ఈ యొక్క శ్వాస అనేటువంటి గమనం పూర్తిగా తగ్గిపోవటము జరిగినప్పుడు నీకేమవుతుంది అక్కడ అని చెప్పానంటే నీ యొక్క మోక్షం వైపుకు పోతున్నట్లు అవుతుంది. కాబట్టి అవిద్యయా మృత్యం తీర్తవా ఒక అంశం అయిపోయింది ఇక్కడ. ఆ తర్వాత ఏమన్నాడు? విద్యయా అమృతం అశ్నుతే అని చెప్పి అన్నాడు. విద్య ద్వారా అమృతం అశ్నుతే. కాబట్టి విద్య అని చెప్పనంటే శుద్ధ సాత్వికము అన్నారు. ఆ శుద్ధ సాత్వికమునే బ్రహ్మాకార వృత్తి అన్నారు. బ్రహ్మాకార వృత్తి అన్నారు. శ్రీకర బ్రహ్మాకారుని నిన్న కూడా ఈ విషయం వచ్చింది మనకి. కాబట్టి ఆ ప్రకారంగా మహాత్ములు యోగ సమాధిలో శుద్ధ స్వరూపులై, ప్రకాశ స్వరూపులై మరి ఆ యొక్క ఈశ్వర సన్నిధిలో
దేవభూమిలో, దాని దేవభూమి అన్నారు. దేవతలు ఉండే భూమి, మహాత్ములు ఉండేటువంటి యొక్క చోటు, ఈశ్వరుడు నివాసముగా ఉన్నటువంటి చోటు, అక్కడ కేవలం శుద్ధత్వము కలిగి ఉన్నటువంటి విధానంలో చేరతారు. అంటే ఆ శుద్ధత్వమునే విద్య అన్నారు. ఈ మాటలు మీకు చూసినట్లయితే భగవద్గీత 9వ అధ్యాయంలో కూడా స్వామివారి విషయం అక్కడ ప్రస్తావిస్తాడు. ఈశావాస్యములో వచ్చినటువంటి యొక్క ఈ మంత్రం యొక్క సంబంధ అంశమే మీరు భగవద్గీత 9వ అధ్యాయంలో అక్కడ చూసుకోవచ్చు అన్నమాట. అక్కడ అవిద్యా సంబంధముగా ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా ఉంటారు అనే అంశం చెప్పుకొస్తారు. తర్వాత దైవీ ప్రకృతి, విద్య అంటే దైవీ, కాబట్టి ఆ విద్యను ఆశ్రయించినటువంటి వారు ఎలా ఉంటారనే విషయాన్ని 2 శ్లోకాలలో అక్కడ స్వామివారు చెప్పుకొస్తారు. మోఘాశ మోఘకర్మాణ మోఘజ్ఞాన విచేతస రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. ఇక్కడ విశేషణాలు చాలా స్వామి ఇచ్చారు. రాక్షసి అన్నాడు, మోహిని అన్నాడు, రాక్షసి ఆసురి అని చెప్పి అన్నాడు, ఆసురీ సంబంధం అన్నాడు, రాక్షస సంబంధం అన్నాడు, మోహిని సంబంధం అన్నాడు. ఇలాంటి విశేషణాలతో చేరి ఉన్నటువంటి యొక్క ప్రకృతి, దాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి వాళ్ళ జీవనం ఎలా ఉంటుందని చెప్పనంటే మోఘాశ, వ్యర్థాశలతో పోతూ ఉంటారు. మోఘ కర్మాణ, వ్యర్థ కర్మలు చేస్తూ ఉంటారు. మోఘ జ్ఞాన, వ్యర్థ జ్ఞానం ఆర్జిస్తూ ఉంటారు. ఇలా కేవలం జీవితాన్ని పతనం చేసేటువంటి, జీవిత ప్రయోజనం లేకుండా ఉన్నటువంటి అలాంటివే జీవితంలో వాళ్ళు ఆస్వాదిస్తారే తప్ప ప్రయోజనాత్మకమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని వాళ్ళు దాంట్లో ప్రవేశించే విధానం ఉండదు. కారణం ఏంటంటే వాళ్ళు ఆశ్రయం చేయవ ప్రకృతి మోహినీం శ్రతాః, ఆశ్రయ సంబంధమై, రాక్షసీ సంబంధమై, మోహ సంబంధమై ఉన్న ప్రకృతిలో, అవిద్యలో వాళ్ళు చేరి ఉన్నారు. కాబట్టి దానికి లోబడి ఉన్నటువంటి వాళ్ళ జీవన విధానం అంతా కూడా మోఘాశ, మోఘ కర్మాణ, మోఘ జ్ఞాన విచేతసః అని చెప్పనే మాటలు అక్కడ స్వామి చెప్పిన మాట. ఇలాగ అవిద్యాంధకారాన్ని బాగా పెంపొందింపజేసుకున్నటువంటి వారు దేహానంతరం ఎక్కడికి పోతారనే విషయం మీద ఆసురీం యోనిం ఆపన్న మూఢ జన్మని 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 జన్మ. కాబట్టి ఆసురీ సంబంధమైన ప్రకృతిని పెంపొందింపజేసుకుని ఉన్నటువంటి వారు కేవలం రాక్షస సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆ దేహాలలోకే వాళ్ళు పోయే విధానం అని చెప్పనే మాట కూడా స్వామివారు వాడతారు. కాబట్టి ఈ ప్రకారముగా 2 అంశాలు ఇక్కడ మనకు వస్తున్నాయి. ఒకటేమో విద్య, ఒకటేమో అవిద్య. విద్యాంచ అవిద్యాంచ యస్తద్వేదోభయం సహా. ఇక అంటూ ఇక్కడ ఏమన్నాడు, అవిద్యయా మృత్యుం తీర్తవా, నువ్వు మృత్యువుని దాటాలని చెప్పానంటే అవిద్య ద్వారా దాటాలని చెప్పని అన్నాడు. కాబట్టి మృత్యు అంటే ఏం చెప్పుకున్నాము, రోజుకి 21,600 సార్లుగా సంచరిస్తూ ఉన్నటువంటి యొక్క శ్వాసయే మృత్యువు. మన ఆయువు తరిగింపజేసే విధానముగా మృత్యువుగా ఉన్నది. మన యొక్క జీవన కాలాన్ని తగ్గించే విధానములో అది మృత్యువుగా ఉన్నది. ఎప్పుడైతే పూర్తిగా శ్వాస గమనం ఆగిపోయిందో ఇక మరణం వైపుకు ప్రయాణం చేసే విధానం అవుతుంది. కాబట్టి ఆ అంశాన్ని అక్కడ మహాత్ములు మృత్యువుగా పోలిశారు. మృత్యువు అంటే మనలో ఇంకెక్కడ లేదు. కాబట్టి శ్వాస గమన విధానమే మృత్యువు అని చెప్పి అన్నారు. శ్వాస గమనం గనక ఆగిపోతే యోగ సమాధిలో ఆడ మృత్యు నాశకృత్ అని పరమాత్మ అని చెప్పుకున్న శ్లోకాన్ని మనం ఏమని చెప్పనంటే యోగామృత రసం పీత్వ, యోగామృత రసం పీత్వ వాయుభక్ష సదాసుఖి యమమభ్యస్యతే మృత్యుం యమమభ్యస్యతే నిత్యం సమాధి మృత్యునాశకృత్ అన్నాడు. అక్కడ ఉత్తర గీతలో శ్లోకం వస్తుంది, సమాధి మృత్యునాశకృత్. కాబట్టి సమాధిలో, యోగ సమాధిలో ఉన్నప్పుడు శ్వాస లేదు. వాయుభక్ష అనే పదం అదే. వాయుభక్ష అంటే అక్కడ శ్వాస పూర్తిగా ఆగిపోయిందన్నమాట. కాబట్టి ఆ శ్వాస పూర్తిగా ఆగిపోయి ఉన్నటువంటి యొక్క విధానమే మృత్యునాశకృత్ అన్నాడు. అక్కడ మృత్యువు లేదేక, శ్వాస లేదేక. కాబట్టి ఆ ప్రకారముగా మరి మృత్యువును తీర్తవా, ఆ దాటే విధానం, ఆ శ్వాస గమనం పూర్తిగా ఆపివేయగలిగితేనే నీవు ధ్యానములో బ్రహ్మానుభవాన్ని పొందే అవకాశం అనేది ఉంటుంది. ఇది చాలా మౌలికమై ఉన్నటువంటి యొక్క అంశములు. ఇవే గురు పదములు. ఆ పదములు పట్టుకోవాలంటే సామాన్య విషయం కాదు. బాహ్య పదాలు పట్టుకుంటాం, అనుగ్రహం సంపాదించుకుంటాం, ఆ విషయం వేరు. కానీ తాత్విక పరమై ఉన్నటువంటి యొక్క ఆ పదం గురువు నుంచి రావాలి. కాబట్టి వాళ్ళ నుంచి వెలువడేటువంటి యొక్క ఆ పదం పట్టుకోవడం అంటే అందరికీ సాధ్యమయ్యేటువంటి యొక్క విధానం కాదు. ఆ పదం పట్టుకోవాలని చెప్పనంటే ఇక్కడేమన్నాడు, ధ్యాన అన్నాడు. ధ్యానము అంటే పరధ్యానం లేకుండా
మనసును పూర్తిగా లగ్నం చేయగలిగితే మాత్రమే వారికి ఆ పదం గురు పదం పట్టుకునే విధానం ఏర్పడుతుంది. కాబట్టి ప్రకారముగా చూసినట్లయితే సమాధి మృత్యు నాశకృతు. సమాధి సమాధి అంటే ఏమిటండి? సమాధి అంటే ఏమిటండి? చాలామందికి సమాధి అని చెప్పనగానే వేరే వేరే భావాలు వచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడ జ్ఞానపరంగా ఉన్న అంశం ఏంటని చెప్పారంటే సమ అంటే బ్రహ్మము, నిర్దోషం సమం బ్రహ్మ. కాబట్టి సమ అనే పదము బ్రహ్మము. కాబట్టి బ్రహ్మమునందు ధి అనగా బుద్ధి లీనమైపోయింది. ఎక్కడైతే బ్రహ్మములో ఆ బుద్ధి జారిపోయిందో, దాంట్లో చేరిపోయిందో, ఆ బ్రహ్మములు విలీనమైపోయిందో, బ్రహ్మములో కలిసిపోయిందో అది సమాధి. సమ అంటే బ్రహ్మము, ధి అంటే బుద్ధి అన్నమాట. కాబట్టి యోగ సమాధి పొంది ఉన్నటువంటి వారు, బ్రహ్మానుభవం పొంది ఉన్నటువంటి వారికి పరమాత్మ ఏమన్నాడు? మృత్యునాశకృతు అన్నాడు. మృత్యునాశకృత్ అన్నాడు. ఈ మృత్యు అనే పదం మీకు భక్తి యోగం 12వ అధ్యాయంలో కూడా పరమాత్మ ప్రస్తావిస్తాడు. అక్కడ మీకు ఆ విషయాన్ని కూడా మృత్యు సంసార సాగరాత్ పరమాత్మ అన్నాడు అక్కడ. మృత్యు సంసార సాగరాత్, లోకములో సకల జీవులు కూడా మృత్యు రూపమై ఉన్నటువంటి యొక్క సంసార సాగరంలో వాళ్ళు ఈదులాడుతూ ఉండాలని చెప్పని అన్నారు. ఎంతకాలం అయితే మనలో ఉన్నటువంటి యొక్క అవిద్య అనేటువంటి అంధకారం ఉన్నదో, అవిద్య అంధకారం ఉన్నంత వరకు ఏముంటుందయ్యా జీవులకు అని చెప్పనంటే మృత్యు సంసార సాగరము. నిరంతరముగా వాడికి సాగరంలో ఈదుతూ ఉంటాడు. ఇక చావటము పుట్టడము, చావటము పుట్టడము, చావటము పుట్టడం అనేటువంటి విధానం అంతా కూడా ఇది మృత్యురూప సంసార సాగరం అన్నారు. ఈ మృత్యురూప సంసార సాగరం ఎంతకాలంగా ఉంటుంది? ఎంతకాలమైతే నీలో మూలా విద్య ఉంటుందో, ఆ మూలా విద్య ఉన్నంత వరకు నీకు ఉండేది ఏమిటని చెప్పనంటే మృత్యు సంసార సాగరాత్. కాబట్టి పరమాత్మ ఉద్ధర్త, ఈ మృత్యురూప సంసార సాగరం నుంచి నేను వారిని ఉద్ధారకం చేస్తున్నానని చెప్పని అన్నాడు. ఎట్లా అంటే ఎవరైతే ఈ యొక్క ధ్యానములో ఈశ్వరుణ్ణి ఆశ్రయిస్తారో, ఈశ్వరాశ్రయాన్ని పొందినటువంటి వారు మాత్రమే ఈ మృత్యురూప సంసార సాగరం నుంచి వాళ్ళు ఉద్ధరింపబడుతూ ఉన్నటువంటి యొక్క అంశం అన్నమాట. కాబట్టి ప్రకారముగా మీకు మృత్యు అనేటువంటి యొక్క అంశాన్ని చక్కగా మహాత్ములు ఎంతో లోతుగా చెబుతున్నటువంటి యొక్క అంశము. కాబట్టి ప్రకారం ఎక్కడో మృత్యు అని చెప్పి అనుకోమాకండి. మృత్యు మనలోనే ఉన్నది. అనగా ప్రతి శ్వాసలో మృత్యువే తాండవిస్తూ ఉన్నది. కానీ మన ఆయువుని తరిగింపజేసే విధానముగా ఈ మృత్యువు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నది. కనుక ఈ ప్రకారంగా మరి ఆ యొక్క శ్వాస అనబడేటువంటి యొక్క దానినే మృత్యువు అన్నారు. అక్కడే పరమాత్మ చెప్పటం అమృతం అన్నాడు. అమృతం చైవ మృత్యుశ్చ, రెండు అక్కడే వాడాడు. అక్కడే మృత్యు ఉన్నది, అక్కడే అమృతం ఉన్నది. ఎప్పుడైతే నీవు అవిద్య నశింపజేసుకుని ఈ యొక్క శ్వాస గమనం ధ్యానంలో తగ్గింపజేసుకుంటూ ఉంటావో, తగ్గిపోయే కొద్దీ ఏమవుతుంది? అక్కడ అమృతము, నీకు అమృత ప్రాప్తికి దగ్గరగుతూ ఉన్నావు. అమృతత్వాయ కల్పతే సహా అమృతత్వాయ కల్పతే అని పరమాత్మ అన్నాడు. అందువల్ల ఈ ప్రకారముగా మృత్యువు దాటావు అంటే ఉన్నది అమృతం, బ్రహ్మము అని అర్థం. చాలా సూక్ష్మముగా ఉన్న అంశాలు ఇవన్నీ కూడా. కనుక చాలా లింకు చాలా దగ్గరగా చేరి ఉన్నటువంటి యొక్క మౌలికముగా, రహస్యముగా, నిగూఢముగా, సామాన్య మానవులకు దృష్టికి అందనంతటి దూరముగా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా. ఇవి తేడ తెల్లగా మనసుకు రావాలని చెప్పానంటే ఆ యొక్క బోధ అనేది ఆ యొక్క మహాత్ముల నుంచి రాగలిగితేనే మనకు అవన్నీ అర్థమవుతాయి. కనుక ఈ ప్రకారముగా అమృతం చైవ మృత్యుశ్చ, ఈ శ్వాస అనబడేటువంటి కాడే అక్కడే అమృతం ఉన్నది, అక్కడే మృత్యు ఉన్నది. అది గమనం కలిగి ఉన్నదా మృత్యువు, ఆ గమనం ఆగిందా అమృతం. ఈ ప్రకారముగా లోకంలో అందరూ కూడా అమృత ప్రాప్తిని పొందారు అని చెప్పనంటే ఇక్కడే వాళ్ళు పొందింది. ఎక్కడికో పోయి పొందింది కాదు, ఇక్కడే ఉండి వాళ్ళు పొందిన విధానము. ఎవరికి వారు వాళ్ళు ఉన్న స్థలంలోనే వాళ్ళు ఉండి ఈ ప్రకారముగా ఉన్నటువంటి యొక్క మృత్యువుని వాళ్ళు దాటారు. ఆ మృత్యువును దాటాలని చెప్పనంటే అవిద్యయా మృత్యుం తీర్థవ, నీలో ఉన్న కల్మషాలు తొలగిపోవాలి. దాన్ని మలదోషం అన్నారు. ఆ మలదోషం లాన అవిద్యా దోషం ఉన్నంత వరకు నీకేముంటాయి? ఎక్కడ విక్షేపము ఆవరణం ఉంటాయి, నీకేం లేదు. ఇక
విక్షేపము ఆవరణాలే నీకు ఉండేది. మలదోషం ఉన్నటువంటి వానికి వచ్చేది ఏమిటని చెప్పారంటే విక్షేపము ఆవరణాలే. మనం వీటితో రోజువారీగా ఇబ్బంది పడుతూ ఉన్నాం. సాధకులు చాలామంది అవిద్యా ప్రభావం ఏర్పడేటువంటి విక్షేప ఆవరణలతోనే వాళ్ళ జీవన గమనాలు, ధ్యాన సంబంధ అంశాలు నడుస్తూ ఉన్నాయన్నమాట. చాలామంది గమనించండి, మీరు కూర్చున్న కాడి నుంచి ఆ నిద్రతో ఊగటము, ఆలోచనలతో వాళ్ళు ఆ యొక్క ఆలోచన ప్రవాహంలో కొట్టుకుపోవటము జరుగుతున్న అంశము. కాబట్టి ఈ ప్రకారంగా ఈ రెండు అంశాలు ఎందుకు వస్తున్నాయి అని చెప్పనంటే దాని మలదోష ప్రభావము అన్నారు. ఆ మలదోషమే అవిద్య అని చెప్పని అన్నారు. అవిద్య అనేది అంతరించనిదే నీకు ఈ విక్షేపము పోదు, ఆవరణము పోదు. అవిద్య సన్నగిల్లే కొద్దీ ధ్యానములో నీకు ఈ యొక్క విక్షేపాలు మెల్లగా తొలగిపోతాయి, ఆవరణములు కూడా తొలగిపోతాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క అంశాన్ని మనకు ఎంత చక్కగా ఆయన గారు అందించాడని చెప్పానంటే ఈశావాస్యంలో అవిద్యయా మృత్యుం తీర్త్వా, కనుక ఆ శ్వాస నువ్వు కనుక పూర్తిగా ఆగిపోయేదాకా ఉండగలిగితే విద్యయా అమృతం అశ్నుతే. కాబట్టి ఈ ప్రకారంగా అవిద్యయ ఎప్పుడు అవిద్య అంతరించిందో, మలిన సాత్వికం అంతరించిందో ఆడేముంది, శుద్ధ సాత్వికం ఉన్నది. మలిన సాత్వికం మలినం పోయింది, సాత్వికంలో మలినం పోయింది, అవిద్య పోయింది. ఆ యొక్క సాత్వికంలో అవిద్య పోతే కాబట్టి మలినం పోయింది. కాబట్టి ఆ సాత్వికం సాత్వికంగానే ఉన్నది. ఎట్లా ఉంది ఆ సాత్వికం అంటే శుద్ధ సాత్వికము అని చెప్పి అన్న. కాబట్టి శుద్ధ సాత్వికం అంటే ప్రత్యేకంగా మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది కాదు. ఈ మలిన సాత్వికముగా ఉన్న భాగములో అవిద్య అనేది తొలగింపజేయబడింది. కాబట్టి ఆ సాత్వికాన్ని ఏమన్నాం, శుద్ధ సాత్వికము అన్నాం. కనుక రెండు లేవు ఇక్కడ, మలిన సాత్వికం ఒకటి, శుద్ధ సాత్వికం ఒకటి, రెండు లేవు, ఒకటే సాత్వికం ఒకటే. ఆ సాత్వికంలో మాలిన్యములు ప్రవేశించాయి కాబట్టి దాన్ని మలిన సాత్వికం అన్నాం, అవిద్య అన్నాం. ఆ అవిద్య అనేది మలిన సాత్వికం, మలినము తీసివేశాం కాబట్టి, కల్మషం కడిగి వేశాం కాబట్టి, ఇప్పుడు కడిగి వేయబడిందో ఒకటే ఉంది అంటే శుద్ధ సాత్వికం అవుతుంది. అది ఆ శుద్ధ సాత్వికమే అమృత ప్రాప్తికి హేతువై ఉన్నది అనేటువంటి మాటగా అక్కడ చెప్పుకున్నాం కదా. మోఘాశ మోఘకర్మాణ మోఘజ్ఞాన విచేతసః రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః అనేదంతా కూడా అవిద్యా సంబంధమై ఉన్న కోణములో చేరి ఉన్నటువంటి అంశము. అది గమనించాల్సింది. తర్వాత విద్య, శుద్ధ సాత్విక విద్య అని చెప్పి అన్నాం కదా. ఆ శుద్ధ సాత్విక విద్య అనే దానికని ఏం చెప్పుకొచ్చారు స్వామివారు అని చెప్పానంటే మహాత్మానస్తు మాం పార్థ దైవీ ప్రకృతిం ఆశ్రితాః భజంతి అనన్య మనసః భూత్వా జ్ఞాత్వా భూతాదిం అవ్యయం అన్నాడు. వాళ్ళని మహాత్ములు అన్నాడు, ఇక్కడేమో అల్పాత్ములు అన్నారు. మలిన సాత్విక అవిద్యను ఆశ్రయించి ఉన్నటువంటి వారినేమో అల్పాత్ములు అన్నారు. శుద్ధ సాత్వికమై ఉన్నటువంటి యొక్క విద్యను ఆశ్రయించినటువంటి వారినేమో వారిని మహాత్ములు అన్నారు. మహాత్మానస్తు మాం పార్థ. కాబట్టి అట్టి వారు ఏమిటయ్యా, ఎట్లా దాటగలిగారని చెప్పనంటే మాం పార్థ, నన్ను ఆశ్రయించారయ్యా, ఈశ్వరుడకు నన్ను ఆశ్రయించారు, మహాకారణం ఆశ్రయించారు. కాబట్టి వాళ్ళు ఈ విధముగా ఆ యొక్క మాలిన్యాన్ని తొలగింపజేసుకున్నారు. మహాత్మానస్తు మాం పార్థ దైవీ ప్రకృతిం ఆశ్రితాః అన్న. దైవీ అని చెప్పనన్నా, విద్య అని చెప్పనన్నా ఒకటే. అనగా దేవ సంబంధమైంది దైవీ అనే అర్థం. ఇక్కడ విద్య అని చెప్పనంటే మలిన సాత్వికం తొలగిపోయింది కాబట్టి దానిని విద్య అని చెప్పని అన్నారు. కాబట్టి ఈ ప్రకారముగా దైవీ ప్రకృతిం ఆశ్రితాః భజంతి అనన్య మనసా జ్ఞాత్వా భూతాదిం అవ్యయం. కాబట్టి ఈ ప్రకారముగా ఆ శుద్ధ సాత్వికమును పొందడం కారణంగా వాళ్ళు జ్ఞాత్వా నా స్వరూపానుభవాన్ని వాళ్ళు పొందగలుగుతూ ఉన్నారు. కాబట్టి మీకు ఈశావాస్యంలో వచ్చే మంత్రం కానీ గీతలో వచ్చే అంశాలు కానీ దగ్గరగా ఉండేటువంటి యొక్క అంశాలే మొత్తం కూడా. ఎందుకంటే భగవద్గీత కూడా ఉపనిషత్తుల యొక్క అంశములే కాబట్టి దీంట్లో సామరస్యం అనేది ముఖ్యంగా ఉండే విధానం కనుక మరి ఈ ప్రకారముగా అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతం అశ్నుతే, చాలా మంచిగా ఉన్న అంశం అన్నమాట. కాబట్టి విద్యయా అమృతం అశ్నుతే, దీంట్లో పెద్దగా మనకి చెప్పుకోదైనటువంటి అంశం లేదు ఇక్కడ. ఎందుకంటే ఆ విద్య అనేది వంటిది అమృత ప్రాప్తిని పొందింపజేసేదిగా ఉన్నదనేటువంటిది. కానీ ఎక్కడ మనకి వివరణాత్మక అంశం కావాల్సి వచ్చిందా అని చెప్పానంటే అవిద్యయా మృత్యుం తీర్త్వా అనే అంశం కంటే చాలామంది
ఆ యొక్క సరైనటువంటి యొక్క అవగాహన లేక ప్రయాణం చేసిన విధానం ఉన్నది. ఇది కేవలం ఒక గురుముఖత వచ్చేటువంటి యొక్క గురు పదములు, గురు పాదములు అవి గనక రాగలిగితేనే నీకు చక్కటి అవగాహన కలిగే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఇట్లాగా అవిద్యయ మృత్యం తీర్థం అనేటువంటిది ముఖ్యంగా దాన్ని ముందు సాధించుకోవాల్సి ఉంటుంది. అది నీకు సాధింపబడితేనే రెండవ అంశమగు విద్యయ అమృతం ఆశనుతే అనే అంశం వస్తుంది. కనుక అమృత ప్రాప్తి, అమృతం అంటే బ్రహ్మం, అంటే అమృత ప్రాప్తి బ్రహ్మ ప్రాప్తి అనేటువంటిది విద్య ద్వారా కలుగుతుంది అని చెప్పి అన్నప్పుడు అక్కడికి రావాలని చెప్పానంటే ఇది తొలగాలిగా, అవిద్య అనేటువంటి తొలగాలిగా. అవిద్య తొలగితేనే నీకు విద్యలో అడుగుపెట్టే అవకాశం ఏర్పడుతుంది. కనుక అవిద్య అనేది మెల్లగా కరగాలని చెప్పానంటే నీవు నీ యొక్క ఉనికిలో ఉండే విధానముగా నివృత్తి మార్గం ఉండగలిగితే మెల్లగా అవిద్య అనేది కరిగిపోతుంది. కాబట్టి ఆ మాలిన్యములు పోయిన తర్వాత ఉండేది విద్య. కాబట్టి ప్రకారముగా ధ్యానములో ఆ శ్వాస అనేది పూర్తిగా ఆగిపోయి ఉన్నటువంటి విధానము. మీకు ఈ మాట మీకు రోజు కూడా గుడికి పోతూ ఉంటారు, ఆ గుడిలో కూడా అయ్యవారులు మీకు చెబుతూనే ఉంటారు, రోజు వింటూనే ఉంటారు, ఆ తీర్థం సేవిస్తూనే ఉంటారు, ఆ మంత్రం చెవిలో పడుతుంది. కానీ ఎప్పుడూ కూడా దాని గురించి ఆలోచించిన అంశం దాఖలాలు లేవు. ఎందుకంటే ఏదో అయ్యవారు చెప్పారు, ఇంటే పుణ్యం వస్తుంది, తీర్థం సేవిస్తే ఆరోగ్యం వస్తుంది, గురుకరుణ దైవానుగ్రహం ఏర్పడుతుంది అని ప్రకారంగా ఒక సామాన్య విధానముగా దాన్ని దృష్టిలో పెట్టుకుపోయేది తప్ప అంత మౌలికముగా ఆలోచించే విధంగా ఎవరో కూడా చేయరు. కనుక రోజు మీకు తీర్థం ఇచ్చేటప్పుడు అయ్యవారు చెబుతూ ఉన్నాడు, అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాప క్షయకరం శ్రీ మహావిష్ణు పాదోదకం పావనం శుభం అనే మాట చెబుతూ ఉంటాడు. అకాలం అంటే ఎక్కడైతే శ్వాస పూర్తిగా లేదో దానిని అకాలము అంటారు. దీనికి పరమార్థ అర్థము ఉంటుంది, వ్యావహారిక అర్థం ఉంటుంది. చాలామందిలో వ్యావహారికమై ఉన్న అర్థం వరకే పోతూ ఉన్నారు. అకాల మృత్యు అని చెప్పనంటే ఏ ఆపదలు లేకుండా నిండా నూరేండ్లు జీవించే విధానము అని అర్థం చేసుకుంటారు మామూలుగా. అకాల మృత్యు హరణం అని చెప్పనంటే ఏ ఆపద రాకూడదు, అర్ధంతరంగా ఏ యొక్క అగాత్యాలు కలగకూడదు, కనుక మరణ సంబంధమైన అంశములు చేరకూడదు అనేటువంటి యొక్క సామాన్యాంశముగా తీసుకుంటూ ఉంటారు ఈ పదానికి. అకాల మృత్యు హరణం బాగానే ఉన్నది. సర్వవ్యాధి నివారణం ఏమిటి? అక్కడ తీర్థం చేసుకుంటే సర్వవ్యాధులు పోయే విధానంగా ఉన్నట్లయితే ఇంకెందుకు ఇంకా ఆసుపత్రులు, అందరూ ఆలయాల కాడ మరి చక్కగా తీర్థం పుచ్చుకుంటే రోగాలు పోతాయి కదా. సింపుల్గా వచ్చే విధానం మనకి ప్రతి ఆలయం కాడ అందరూ కూడా క్యూలో ఉంచుంటారు రోగులందరూ కూడా. అట్లా సర్వవ్యాధులు పోయే విధానంగా అని చెప్పన్నట్లయితే సర్వవ్యాధి నివారణం అన్నారు. సమస్త పాపక్షయకరం, సమస్త పాపాలు పోతాయని చెప్పి అన్నాడు. సమస్త పాపాలు తీర్థం ద్వారా పోయే విధానంగా ఉన్నప్పుడు ఇంకా మనకి యజ్ఞాలు ఎందుకు, యాగాలు ఎందుకు, పూజలు ఎందుకు, జపాలు ఎందుకు, ఇంకెందుకు? ఇంకా రోజు ఉదయం పూట పోయావా, తీర్థం తాగావా, సమస్త రోగాలు పోయే, పాపాలు పోయే. సాయంత్రం మళ్ళీ ఆఫీస్ షాపు నుంచి పోతూ మళ్ళీ ఆలయానికి పోయి ఆ తీర్థం పుచ్చుకున్నామంటే మొత్తం రాత్రి చేసిన పాపాలు పొద్దునే పోతాయి, పొద్దునుంచి చేసే పాపాలు సాయంత్రం పోతాయి, ఏం ఉండవేక. ఇదొక విధానం అవుతుందన్నమాట. సరే, మంచి భావనే, భక్తి భావన స్వీకరించాల్సి ఉంటుంది. దాంట్లో ఉన్న మౌలికమై ఉన్న పదములు, గురు పదములు అవి పట్టుకుంటేనే మనకు ఆ యొక్క చక్కటి మార్గ విధానం ఏర్పడుతుంది. కాబట్టి అది ధ్యాన సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశం అన్నమాట. కాబట్టి ఈ విధముగా అకాల మృత్యుహరణం, ఎప్పుడైతే కాలం అకాలం అవుతుందో, శ్వాసయ్యే కాలం అని చెప్పి అన్నాం కదా, ఆ ధ్యానములో మనస్సు ఆగిందా శ్వాస కూడా ఆగుతుంది. ఎప్పుడైతే శ్వాస పూర్తిగా ఆగింది అని చెప్పి అన్నామంటే అకాలం. అలాంటి విధానములో యోగ సమాధిని పొంది ఉన్నటువంటి వాడు బ్రహ్మమే తానై ఉన్నాడు. అంటే బ్రహ్మమే తానై ఉన్నటువంటి వానికి మృత్యు ఉందా? బ్రహ్మమే తానై ఉన్నవానికి మృత్యు ఉంటుందా? బ్రహ్మానికి మృత్యు ఉంటుందా ఏమన్నా? కాబట్టి అకాలం కనుక ఎప్పుడైతే శ్వాస పూర్తిగా ఆగిపోయిన విధానం ఏర్పడుతుందో వానికి ఇక మృత్యుహరణం, మృత్యువు లేదిక. ఎందుకంటే బ్రహ్మం అమృత స్వరూపుడయ్యాడు, ఇక మృత్యువు లేదు వానికి. ఇక అకాల మృత్యుహరణం అన్నాడు. అకాల మృత్యుహరణం, దానివల్ల ఏమవుతుంది? సర్వవ్యాధి నివారణం.
ఎవరైతే బ్రహ్మము యొక్క అనుభవాన్ని పొందిన విధానం ఉంటుందో అంటే ఆ బ్రహ్మామృతం రసం పీత్వ, ఆ బ్రహ్మామృతాన్ని, యోగామృతాన్ని, ధ్యానామృతాన్ని ఎవరైతే స్వీకరిస్తారో అలాంటి వారికి ఏంటంటే స్థూలదేహ సంబంధమై ఉన్న వ్యాధులు పోతాయి, సూక్ష్మదేహ సంబంధమై ఉన్నటువంటి వ్యాధులు పోతాయి, కారణదేహ సంబంధమై ఉన్న వ్యాధులు పోతాయి. మనకు 3 వ్యాధులు ఉన్నాయి, 3 రకాల వ్యాధులు ఉన్నాయి. స్థూల దేహముగా వచ్చే వ్యాధులు ఉన్నాయి, సూక్ష్మదేహ పరంగా వచ్చే వ్యాధులు ఉన్నాయి, కారణదేహ పరంగా వచ్చే వ్యాధులు ఉన్నాయి అన్నమాట. స్థూల దేహ పరంగా వచ్చేవి రుగ్మతలు రోజువారీగా మనం చూస్తూనే ఉన్నాం. సూక్ష్మదేహ సంబంధముగా వచ్చేటువంటి వ్యధలు, చెంతలు, బాధలు ఇవన్నీ కూడా సూక్ష్మదేహ సంబంధమై ఉన్న రోగాలు. ఇక జన్మ పరంపరగా వచ్చేటువంటి యొక్క వ్యాధి కారణదేహము అని చెప్పని, అది భవవ్యాధి అన్నారు. కాబట్టి దేహపరంగా ఉన్నటువంటి రుగ్మతలు, సూక్ష్మదేహముగా ఉన్నటువంటి యొక్క మనోవ్యధలు, కారణదేహముగా ఉన్నటువంటి భవవ్యాధి. సర్వవ్యాధి నివారణం. ఎప్పుడైతే బ్రహ్మము యొక్క అనుభవాన్ని పొందుతావో, శ్వాస లయింపజేసుకుని బ్రహ్మము యొక్క దివ్యత్వమును పొందుతావో, వానికి స్థూలదేహ సంబంధమై ఉన్న వ్యాధులు లేవు, సూక్ష్మదేహ సంబంధమై ఉన్న మనోవ్యధలు లేవు, కారణదేహ సంబంధమై ఉన్న భవవ్యాధి లేదు. కాబట్టి సర్వవ్యాధి నివారణం అన్నాడు. సమస్త పాపక్షయకరము అన్నాడు. సమస్త పాపాలు పోతాయి. బ్రహ్మజ్ఞానికి పాపాలు ఆడ ఉంటాయి, ఇంకా సమస్త దోషాలు పోతాయి. ఇది ఈ మాట మీకు సీతారామాంజనేయులో రాముడు చెప్పాడు. పావకావృత పర్వతంబునాశ్రయించునే మృగ విహంగాధికములు బ్రహ్మమయుడై ప్రకాశించు బ్రహ్మ విధుని అంటూనే పుణ్య పాపంబులాంజనేయ అని అంటాడు రాముడు. పావకావృత పర్వతంబునాశ్రయించునే మృగ విహంగాధికములు. బాగా మండిపోతున్నటువంటి పర్వతం మీదకి మృగాలు గాని పక్షులు గాని పోతాయా? ఏమి బాగా మండిపోతున్నటువంటి పర్వతం మీదకు పక్షులు మృగాలు పోతాయా అంటే పోవు అని చెప్పనాలి. లేదండి పోతాయండి అని చెప్పి అన్నావు అనుకో, పోతే ఏమవుతాయి? కాలిపోతాయి. ఇంకేముంది అక్కడ ఇంకా. కాబట్టి ఏవి కూడా పోవు. ఒకవేళ పోయినా కానీ ఏమవుతాయి అంటే మొత్తం కాలిపోతాయి. ఇది స్వామి చెప్పినట్టు ఉదాహరణ. పావకావృత పర్వతంబునాశ్రయించునే మృగ విహంగాధికములు బ్రహ్మమయుడై ప్రకాశించు బ్రహ్మ విధుని అంటూనే పుణ్యపాపంబులాంజనేయ. కాబట్టి బ్రహ్మమయుడై, బ్రహ్మమే తానై ఉన్న తర్వాత వాడికి పాపాలు ఇంకా ఉన్నాయా చెప్పండి? పాపాలు మొత్తం కడగబడతాయి. ఏమి మొత్తం కాలిపోయాయి కదా జ్ఞానాగ్నిలో. కనుక సమస్త పాపక్షయకరం, సమస్త పాపాలన్నీ కూడా పోతాయని చెప్పనేటువంటి మాట మంత్రంలో మనం చెప్పేటువంటి అంశాలు. చాలామంది ఏంటంటే ఆ శ్లోకాన్ని అంటారు, శ్లోకాన్ని శ్రవణం చేస్తారు, శ్లోకం కంఠస్థం చేస్తారు, కానీ మరి లోపల ఉన్న ఆ పదములు ఎట్లా వస్తాయి చెప్పండి? అవన్నీ కూడా గురు పదములు. అది గురువు దగ్గర ఉన్నటువంటి పదములు. ఆ పదాలు మనం పట్టుకోవాలి. ఈ పదాలు పట్టుకోండి, అనుగ్రహం కలుగుతుంది. కనుక ఆ పదములు పట్టుకుంటే మీకు దోవ దొరుకుతుంది అన్నమాట, మోక్షానికి దోవ దొరుకుతుంది, వెళ్ళిపోవచ్చు అన్నమాట. కాబట్టి ఈ ప్రకారముగా ఉన్నటువంటి నిజ గురు పద ధ్యానం, నిజ గురు పద ధ్యానం. ధ్యానం అంటే ఆ గురువు నుంచి వచ్చేటువంటి యొక్క ఆ పదములు ఏవైతే ఉన్నాయో అర్థముల యందు మనకి ఏముండాలి? ధ్యానం ఉండాలా, ధ్యాస. ధ్యానం అంటే ధ్యాస ఉండాలా, అధ్యాస ఉండాలా. ధ్యానం ఉండాలా, పరధ్యానం ఉండాలా. పరధ్యానం ఉందా అంటే ఏం అర్థం కాదు, నీకు ఆ పదం పట్టుకోలేవు, నీకు ఆ భావం గోచరించదు. కాబట్టి ఈ ప్రకారం నిజ గురు చరణ ధ్యానం అన్నారు. రెండవది నిజ దైవ చరణ యోగం. అది వేరు మరలా అక్కడ. ఎందుకంటే మీకు ఆ పద అక్కడ సన్నివేశంలో శంకరాచార్యుల వారు నిజ గురు చరణ ధ్యాన యోగం అన్నాడు. ధ్యాన యోగం రెండు అక్కడ పదాలు వాడాడు. కాబట్టి యోగం అనేదేమో నిజ దైవ చరణ యోగం అవుతుంది. ఇక్కడ చెప్పుకుంది ఏంటంటే నిజ గురు చరణ ధ్యానం. ధ్యానం పరధ్యానం. పరధ్యానం అంటే నీకు అవి అందుకునే అవకాశాలు లేవు. కాబట్టి ధ్యానం ఉండాలి, చెప్పేదాని యందు మాత్రమే నీ మనసు ఉండాలనేటువంటి యొక్క భావన. ఈ ప్రకారముగా మరి అన్ని మంత్రాలు కూడా చాలా ఉన్నాయి. ఈ ప్రకారంగా నీ కొన్ని ఏదో 2 చెప్పా. నిన్న భగవద్గీతలో ఉన్న అంశాన్ని తీసుకోవటం అయింది.
ఇప్పుడు ఉపనిషత్తులలో ఉన్నటువంటి ఒక పదం తీసుకోవడం జరిగింది. ఈ విధముగా మనకు అందుబాటుగా లేనటువంటి ఈ గురు పదములు, నిజ గురు పదములు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా చూస్తే మనకి స్వామివారు మూల విచారము అని, బ్రహ్మాండ విచారము అని, ఏకస్థాన నిరూపణ అని చెప్పని, షట్చక్ర విచారము అని చెప్పని, ప్రాదేశమాత్ర పురుషుడు యొక్క మార్గం అని చెప్పి, సుషుమన మార్గం అని చెప్పని చాలా అంశాలు వారు అవన్నీ కూడా గురు పదములే. అవి పట్టుకోవాలని చెప్పనంటే మనలో జిజ్ఞాస ఉండాలి, చక్కటి ఏకాగ్రత ఉండాలి, నిశ్చలముగా కూర్చోవాలి, వాటిని మనసు పెట్టాలి. పెడితేనే అవి ఆ చరణములు పట్టుకుంటానికి అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి మాట. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.